హైదరాబాద్కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మెగా ఇంజనీరింగ్కు వరుసపెట్టి షాకులు తగులుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే సుప్రీంకోర్టు జోక్యంతో ముంబైలో ఈ సంస్థకు దక్కిన 14,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు వెనుకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మెగా ఇంజనీరింగ్కు మరో షాక్ ఇచ్చింది. ఏడాది పాటు ఎన్హెచ్ఏ పిలిచే బిడ్స్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. అంతేకాదు ఏకంగా 90 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. దీనికి కారణం కంపెనీ కేరళలో చేపట్టిన ఒక జాతీయ రహదారి ప్రాజెక్టులో లోపాలు బయటపడటమే. కేరళలోని NH66 చంగాల నీలేశ్వరం సెక్షన్లో మెగా ఇంజనీరింగ్ చేపట్టిన పనుల్లో డొల్లతనం బయటపడింది. కంపెనీ చేపట్టిన ఈ పనుల్లో వాలు కూలిపోయింది. జూన్ 15న ఈ ఘటన జరిగినట్లు NHAI అధికారికంగా వెల్లడించింది. వాలు కూలిపోవడానికి ప్రధాన కారణం డిజైన్ సరిగా లేకపోవటమో, ఈ స్లోప్ నిర్మాణ పనులు సక్రమంగా చేపట్టకపోవటమో, డ్రైనేజ్ నిర్వహణలో వైఫల్యం వంటి అంశాలను NHAI ప్రధానంగా ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో చేపట్టింది. రోడ్డు నిర్మాణంతో పాటు కంపెనీ చేపట్టిన ఈ సెక్షన్ పనుల నిర్వహణ బాధ్యత కూడా 15 సంవత్సరాల పాటు కంపెనీదే. దీంతో ఇప్పుడు మెగా ఇంజనీరింగే కూలిపోయిన ఈ వాల్ పనులను కూడా తన సొంత ఖర్చులతో చేపట్టాల్సి ఉంటుంది. వాల్ కూలిపోయిన ఘటనపై అధ్యయనం కోసం NHAI నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసే సూచనల ఆధారంగా భవిష్యత్తులో చర్యలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు సర్కార్ మెగా ఇంజనీరింగ్ సంస్థకు భారీ ఎత్తున ప్రాజెక్టులు కేటాయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతిలోనే మెగా ఇంజనీరింగ్కు వేల కోట్ల రూపాయల పనులు దక్కాయి. తాజా పరిణామాలతోటి ఆంధ్రప్రదేశ్లో ఇంత భారీ మొత్తంలో చేపడుతున్న పనుల పర్యవేక్షణకు అసలు క్వాలిటీ కంట్రోల్ నిపుణులు అందుబాటులో ఉన్నారా లేదా అన్న చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ఎందుకంటే అమరావతిలో వేల కోట్ల రూపాయల పనులు సాగుతున్నాయి. హడావుడిగా పనులు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ TGTV.